రాజీనామాకు నేను రెడీ, 15 ఆగస్టు లోపు రుణమాఫీ గ్యారెంటీలు అమలు చేస్తే రిజైన్ చేస్తా, లేదంటే రాజీనామా చేస్తారా సీఎం పదవికి అని చెప్పి ఆయన కూడా మాట్లాడాడు. అయితే ఎమ్మెల్యే హరీష్ రావు మాట్లాడినటువంటి మాటలు ఒకటే గుర్తుపెట్టుకోరు ప్రజలారా. 15 ఆగస్టు లోపు 2 లక్షల రైతు రుణమాఫీ నేను చేసి తీరుతా హరీష్ రావు, రైతు రుణమాఫీ కాగానే నువ్వు రాజీనామా చేయి నీ యొక్క పదవికి అని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హరీష్ రావుకి సవాల్ విసిరాడు. అయితే హరీష్ రావు కూడా ఏమంటుండంటే నేను రెడీ రాజీనామా చేయనికి, 15 ఆగస్టు లోపు రుణమాఫీ గ్యారంటీలు అమలు చేస్తే రిజైన్ రెడీ చేస్తా, లేదంటే చేయకపోతే నువ్వు సీఎం పదవికి రాజీనామా చేస్తావా అని చెప్పి ఈయన కూడా సవాల్ విసిరాడు. అయితే ఇక్కడ చిన్న జిమ్మిక్ ఉంటుంది గుర్తుపెట్టుకొని, వీళ్ళిద్దరు ఎట్లా తప్పించుకుర్రో చెప్తా. వీళ్ళిద్దరూ సవాళ్ళ విషయంలో ఎట్లా తప్పించుకుర్రో చెప్తా వినుండ్రి. 15 ఆగస్టు లోపు 2 లక్షల రుణమాఫీ చేసినప్పుడు నువ్వు రిజైన్ చేయి నీ పదవికి అని చెప్పి హరీష్ రావుకి చెప్పాడు. హరీష్ రావు ఏం చెప్పిండు తెలివిగా అంటే 2 లక్షల రుణమాఫీతో పాటు 6 గ్యారెంటీలను నువ్వు అమలు చేయి, నేను రిజైన్ చేస్తాను ఆ పదవికి, ఇవి చెయ్యకపోతే నువ్వు సీఎం పదవికి రిజైన్ చేస్తావా అంటే, ఒకవేళ ఆయన 2 లక్షల రుణమాఫీ వేసిండే అనుకో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆయన ఏమంటాడు, అవు భయ్ 2 లక్షలు ఒకటే కాదు 6 గ్యారెంటీలు కూడా వేస్తే నేను చేస్తా అన్న. అయితే నువ్వు 2 లక్షలు ఒకటే చేసినావు, 6 గ్యారెంటీలు అమలు చేయలే కదా, మరి నువ్వు ముఖ్యమంత్రి పదవికి రిజైన్ చేయి అని చెప్పి అంటాడు అన్నట్టు. వీళ్ళిద్దరు మాటలకు ఈ చిన్న లాజిక్ గుర్తుపెట్టుకోరు. అంటే 6 గ్యారెంటీలు అమలు కావు, ఒకవేళ 2 లక్షల రుణమాఫీ కనుక అయితే హరీష్ రావు కూడా ఏం చేస్తాడు, నువ్వు 2 లక్షలతో పాటు 6 గ్యారెంటీలు కూడా చేయలేదు కదా, నేను ఆనాడు చెప్పిన కదా ఆ రోజు చూసుకొని మాట్లాడి అని చెప్పి చెప్తాడు. ఇగో నీడుందిగా, ఇగో ఇది అసలు కథ వీళ్ళిద్దరు ఆడుతున్నది. అర్థమైంది? అంటే రాజకీయ నాయకులు వాళ్ళ ఎత్తుగడలతో వాళ్ళు కరెక్టే ఉన్నారు బిడ్డ, మనం లేం, మన ఓటు హక్కుతోని వాళ్ళకి కరెక్ట్ పొడవాలి.